ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో చాలా బాగా క్వాలిఫై అవుతారు. సో బ్రిలియంట్ స్టూడెంట్ హిల్ డెఫినెట్లీ క్రాక్ ద ఎంసెట్ అని అనుకుంటూ ఉంటాం. సో వేర్ దే ఆర్ ల్యాకింగ్ యాక్చువల్లీ, మీరు అలాంటి స్టూడెంట్స్ మీరు ఎలా ట్రైన్ చేయడం జరుగుతుంది? ఏపీ సెట్ ఎగ్జామ్ తీసుకుంటే 3 hours డ్యూరేషన్, 160 క్వశ్చన్స్, 180 minutes. ఒకసారి ఐపీ ఎగ్జామ్ని ఈఏపీ సెట్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే అసలు కంప్లీట్గా డిఫరెంట్. సో ఫస్ట్ స్టూడెంట్కి అవేర్నెస్ ఉండాలి. అంటే దాదాపుగా ఒక క్వశ్చన్కి కేవలం 1 నిమిషం మాత్రమే. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి మరి అంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, అండ్ ఫైనల్గా డిఫికల్ట్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. మరి నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని చెప్పి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసుకుని వస్తే మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయంటే ఇంప్రూవ్ కావు. బేసిక్స్ కనుక ప్రాపర్గా నేర్చుకుంటే ఆ ఎలిమినేషన్ ట్రిక్ ద్వారా వాళ్ళు ఆన్సర్కి చాలా క్లోజ్గా వెళ్తారు మేడం. ఒకవేళ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు సో మొత్తం సిలబస్ని కనుక కవర్ చేస్తే సో ఈజీ క్వశ్చన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీస్ వాడితే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోర్ని సాధించే అవకాశం ఉంటుంది మేడం.